press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో మనం ఈరోజు ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ఆటో ఫార్ములాస్, అదేవిధంగా ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఆటో సమ్, అదేవిధంగా రీసెంట్లీ యూజ్డ్ అని చెప్పేసి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ యొక్క ఫార్ములా చెప్పుకునేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా ట్రిక్స్, టిప్స్ అనేవి కూడా మనం చెప్పుకుందాం ఈ వీడియోలో. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్సెల్ డేటా షీట్లో నేను మీకు ఏం చేస్తున్నానంటే ఒక 11 మెంబర్స్ స్టూడెంట్స్ నేమ్స్ రాశాను. అదేవిధంగా నేను ఇక్కడ సబ్జెక్ట్స్ ఒక 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాను. వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఆటో సమ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఎటువంటి ఫార్ములాస్ మనం యూజ్ చేయొచ్చు. ఆటో సమ్ అంటే అసలు దేనికి ఆప్షన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇలా మనం వాడుకున్నాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనం ఇప్పుడు మనకి సమ్ అంటే ఏంటి చెప్పండి. నేను మీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్న సమ్ అంటే ఏంటి, వీటన్నిటి యొక్క ఎడిషన్ మనం ఈ సెల్లో తెప్పియచ్చు. దానికి ఒక ఫార్ములా ఉంది అని చెప్పాను మీకు. ఏమని చెప్పాను? ఈక్వల్ టు సమ్, ట్యాప్ ప్రెస్ చేసి ఈ సెల్స్ అన్నిటిని డ్రాగ్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దీని యొక్క వాల్యూ అనేది మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? అది మీ అందరికీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీనికి ఏం అప్లై చేశాను? సమ్ అప్లై చేశాను కదా. ఇప్పుడు దీనికి నేను ఇలాగే చేయాలి అని రూల్ ఏం లేదు. దీనికి ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఏమని చెప్పాను? ఈజ్ ఈక్వల్ టు సమ్ మెన్షన్ చేసి, సో ఈ సెల్ క్లిక్ చేసి ప్లస్ పెట్టుకొని, మళ్ళీ ఈ సెల్ క్లిక్ చేసి ప్లస్ పెట్టి, 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 ఈ సెల్ క్లిక్ చేసి అన్ని ఇంక ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ బ్రేస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసినా మనకి ఆన్సర్ అనేది అదే వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. కాకపోతే మనకి ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి ఏంటంటే ఎక్కువ సెల్స్ ఉన్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్లో ఈజీగా మనకి ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను దీనికి సమ్ అప్లై చేశాను. వీటన్నిటికి కూడా సమ్ రావాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి ఏదైతే కర్సర్ అనేది మనకి ఇలా చూపిస్తుంది 4-1 యారోగా. ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు అన్ని వాల్యూస్ అనేవి ఇక్కడ వచ్చేసాయి. ఈ విధంగా మనం ఏంటంటే సమ్ అనేది ఆటోమేటిక్ టేబుల్ మొత్తాన్ని తీసేసుకుంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఏంటంటే సమ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఇంకో మెథడ్గా మనం ఏంటంటే దీన్ని అప్లై చేయొచ్చు. అంటే దీని ఒక సమ్ తెప్పియచ్చు. ఎలా అంటే, సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ సెల్లో మనకి వాల్యూ రావాలంటే ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసి అనుకుంటే ఆటోమేటిక్ నాకు వాల్యూస్ అన్నీ వచ్చేసాయా. అంటే దీని వాల్యూ మొత్తం ఒక సమ్ ఇక్కడ వచ్చింది మనకి, ఆల్ట్ ఈక్వల్ టు. నెక్స్ట్ అదేవిధంగా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో మనం ఏంటంటే సమ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది ఎందుకు వచ్చింది అంటే మనం పైన ఎడిషన్ ఏదైతే మనం పైన ఫామ్లో తీసుకున్నామో అదే ఫామ్లో అనేది ఈ టేబుల్ మొత్తానికి అప్లికబుల్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను అదేవిధంగా ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్లో నేను ఒక సెల్ పెంచుతాను. ఇక్కడ మనకి ఏమి నెంబర్లు లేవు కాబట్టి ఇక్కడ మనకి 0 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే మనకి నెంబర్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ మనకి ఆటో సమ్ క్లిక్ చేస్తే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, రైట్? ఇదే విధంగా మీరు చూడండి, నాకు ఫార్ములా తెలియదు, నేను సమ్ ఏది అప్లై చేయాలో తెలియదు, కానీ నాకు ఆన్సరే సమ్ రావాలనుకున్నారు అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్లోకి వెళ్ళి ఇక్కడ సమ్ అని క్లిక్ చేశారు అనుకోండి. చూడండి, ఆటోమేటిక్గా మీకు ఏంటంటే దీని యొక్క సమ్ యొక్క ఫార్ములా మీకు ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఈ విధంగా మీరు ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 550 అనే వాల్యూ వస్తుంది. అంటే మీరు ఇక్కడికి వెళ్ళి కూడా మీకు ఆటోమేటిక్గా మీరు ఏంటంటే సమ్ వాల్యూస్ అనేవి ఇక్కడ నుంచి కూడా తెప్పియచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దీంట్లో మనకి ఏముంది? యావరేజ్ ఉంది. సో యావరేజ్ క్లిక్ చేస్తే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి యావరేజ్ అన్నారు అనుకోండి. చూడండి, ఆటోమేటిక్గా మనకి యావరేజ్ వాల్యూ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో మీకు ఇందాక చూపించిన విధంగా ఈ విధంగా మనం ఏంటంటే యావరేజ్ అనేవి ఇలా విధంగా కనుక్కోవచ్చు. ఆటో యావరేజ్ అనే ఫార్ములా యూస్ చేసుకోండి. ఓకేనా? అంటే ఇవన్నీ మనం ఏంటంటే ఫార్ములాస్ తెలియకపోయినా కూడా ఈ ఆటో సమ్లో కొన్ని డిఫాల్ట్ ఫార్ములాస్ ఉంటాయి. సో వాటిని యూస్ చేసుకొని మనం ఈ ఆన్సర్స్ని అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నీ సెల్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కౌంట్ నెంబర్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో కౌంట్ ఫార్ములాస్ అనేవి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో, అక్కడ చూడండి, ఇంకా మీకు క్లియర్గా చెప్పున్నాను. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మీరు సెల్ మొత్తాన్ని ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మ్యాక్సిమం అని క్లిక్ చేసి అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఏముంది 99 కదా మ్యాక్సిమం నెంబర్. సో మ్యాక్సిమం నెంబర్ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని సెల్స్కి మ్యాక్సిమం నెంబర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మ్యాక్సిమం నెంబర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇక్కడ మొత్తం సెల్స్ మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మినిమం క్లిక్ చేసినాను. ఇక్కడ మనకి మినిమం వాల్యూ వచ్చేసింది ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో నేను ఏంటంటే ఇక్కడ మినిమం వాల్యూస్ అనేది తెప్పించు. క్లిక్ చేశాను కొంచెం ఆటోమేటిక్గా నాకు మినిమం వాల్యూస్ అనేవి వచ్చేసాయి ఇక్కడ ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ చూస్తే మోర్ ఫంక్షన్స్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇంకా మీకు కొన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళి కూడా మీరు ఏంటంటే వీటిని అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనకి ఏంటంటే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే రీసెంట్లీ యూజ్ అనే ఇంకో ఫార్ములా ఉంది మనకి ఇక్కడ. ఒక ఇది దేనికి యూజ్ అవుతుందంటే రీసెంట్లీ యూజ్ అంటే మీకు అందరికీ దీనికి అర్థం తెలుసు. రీసెంట్లీ యూజ్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్గా మీరు ఎక్కువగా యూజ్ చేసిన ఫార్ములాస్ అనేవి దీంట్లో ఉంటాయి అనమాట. ఇది క్లిక్ చేశాను చూడండి, సమ్, మ్యాక్స్, యావరేజ్, ఇఫ్, హైపర్ లింక్, కౌంట్, సైన్, సమ్ ఎఫ్, ఇలా కొన్ని ఫంక్షన్స్ అనేవి మీకు రీసెంట్లీ యూజ్లో పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములాస్ అనేవి. సో ఇక్కడ మీరు వెళ్ళేసి ఏంటంటే మీరు కొన్ని ఫంక్షన్స్ని రీసెంట్లీ యూజ్ చేసిన ఫంక్షన్స్ని ఇక్కడికి వెళ్ళేసి మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఆటో సమ్ రీసెంట్లీ యూజ్ మనకి యూజ్ అవుతాయి. ఇక మన టాపిక్ అయితే ఇది. ఇంకా మీకు నా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళి కమెంట్ చేయండి. సో మళ్ళీ ఓ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. ఈ లోపల మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో మీద డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళి కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అదేవిధంగా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్